నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. వికారాబాద్ జిల్లా లగచెరలో భూసేకరణ నిమిత్తం వెళ్లిన కలెక్టర్తో పాటు అధికారులపై రైతులు దాడి చేశారు. ఘటన తర్వాత చోటు చేసుకున్న అరెస్టుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారంతా సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక తాజాగా వీరిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ బృందం కలిసింది. 8 మందితో కూడిన ఈ బృందం సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులను కలిసి మాట్లాడింది. రైతుల అరెస్టు సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పలువురు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించారు. అమాయకులను కుట్రపూరితంగా అరెస్టు చేశారని హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు గిరిజనుల పట్ల, ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని పలువురు బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే, లగచెరలో ఫార్మా విలేజ్ ఏర్పాటును రైతులు అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇక ఈ దాడి ఘటన కుట్రపూరితంగానే అధికారులపై జరిగిందని, దాడులకు పాల్పడ్డారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాల కుట్ర కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈ కేసులో A1 నిందితుడిగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆయన చెర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.